నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ by the method of partial fractions. Integration by using the method of partial fractions. అంటే partial fractions మెథడ్ యూస్ చేసి ఇంటిగ్రేషన్ చేయడం ఎలాగా. సో ఏంటంతకి partial fractions మెథడ్ అంటే, ఓకేనా? సో అది మనం చూద్దాం. ఇంటిగ్రేషన్ బై ద మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ ఎ రేషనల్ ఫ్రాక్షన్? రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ ఎ రేషనల్ ఫ్రాక్షన్? రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ పాలినామియల్స్ ఇన్ ఎక్స్ అవుతూ ఈ ఫామ్లో ఉందనుకోండి. ఓకే, a0 x power n plus a1 x power n minus 1 plus so on plus an minus 1 into x plus an by డినామినేటర్లో కూడా సమ్ mth డిగ్రీ పాలినామియల్ a b0 x power m plus b1 x power m minus 1 plus so on plus am minus 1 into x plus bm minus 1 x into bm. ఓకే, ఈ ఫామ్లో ఉన్నదనుకుంటారా. ఓకే, సో ఇక్కడ ఉన్న ఏ నాట్ ఇవన్నీ ఏంటంటే ఏ నాట్ సో ఆన్ ఏఎన్ బి నాట్ సో ఆన్ బిఎం అవన్నీ కూడా కాన్స్టెంట్స్. సో ఇటువంటి ఎక్స్ప్రెషన్ ఏమంటాం మనం? రేషనల్ ఫ్రాక్షన్ అంటాం. సో పైనేమో nth డిగ్రీ పాలినామియల్, కిందేమో mth డిగ్రీ పాలినామియల్, ఇలా ఉంటుందని ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేషనల్ ఫ్రాక్షన్. ఓకేనా, రేషనల్ ఫ్రాక్షన్ అంటాం. సో ఈ రేషనల్ ఫ్రాక్షన్స్లో కూడా 2 types ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ రేషనల్ ఫ్రాక్షన్స్లో కూడా 2 types ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఇఫ్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే న్యూమరేటర్లో ఉన్న పాలినామియల్ డిగ్రీ డినామినేటర్లో ఉన్న పాలినామియల్ డిగ్రీ కంటే తక్కువ అయితే అటువంటి సిచ్యువేషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ని ఏమంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి. ఎగ్జాంపుల్ చూస్తే ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5. ఇదే ఫ్రాక్షన్ రా. న్యూమరేటర్ డిగ్రీ ఎంత? డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎంత? డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎంత? డిగ్రీ అంటే ఏంటి? ఎక్స్ హైయెస్ట్ పవర్ కదా. సో ఇక్కడ ఎంత ఉంది? న్యూమరేటర్లో 1 ఉంది. వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్? డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఏంటి? 1 ఈజ్ లెస్ దాన్ 2 కదా. సో అప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది? దిస్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ కాబట్టి దిస్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో అనదర్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ ఉంది, దట్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ ఉంది, దాన్ని ఏమంటామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. వాట్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇఫ్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ కంటే తక్కువ ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్. అదే ఎక్కువ ఉన్నా ఈక్వల్ అయినా దాన్ని ఏమంటాం? దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అటువంటి సిచ్యువేషన్లో దాన్ని ఏమంటారా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. ఇదేంటిది? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఏంటి? 2. డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఏంటి? 1. సో ఇది ఏమవుతుంది? దిస్ ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. చూడరా, ఎప్పుడైనా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నదనుకోండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు. ఎలాగా? న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేయండి.
న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది మనకి x + 1 x² + 1. సో ఎక్స్తో డివైడ్ చేయొచ్చు కదా. సో x² + x. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో -x + 1. నెక్స్ట్ ఏం చేస్తాం, -1తో మల్టిప్లై చేస్తాం కదా. సో -x - 1 ఎంత అవుతుందో మనకి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. దిస్ ఈజ్ 2. అంటే ఎలా రాసుకోవచ్చు, దేర్ఫోర్ x² + 1 / x + 1 ఈజ్ ఈక్వల్ టు, సో x - 1 + 2 / x + 1. ఓకేనా. సో x - 1 + 2 / x + 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇదేమో ఒక జస్ట్ మామూలు ఫంక్షన్, ఇది దిస్ ఈజ్ ఎ ఫంక్షన్. ఇదేమైందిరా, ఇదేంటిది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది. ఓకే, దట్ ఈస్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎంత 0, డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఎంత 1. సో ఇదేమైంది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంకొకలాగా చెప్పాలంటే ఇటువంటి వాటిని ఏమంటారంటే సింపుల్ ఫ్రాక్షన్స్ అని కూడా అంటారు. ఓకే, సో ఇలా ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే పార్షియల్ ఫ్రాక్షన్ అంటాం. సో అలా సింపుల్గా ఉన్నదాన్ని ఏమంటాం మనం, పార్షియల్ ఫ్రాక్షన్. సో ఇటువంటి రేషనల్ ఫంక్షన్స్ మనం ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తే, రేషనల్ ఫ్రాక్షన్స్ ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తే అటువంటి సిచ్యువేషన్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అనేదే మనం మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో చూస్తాం. సో ఇందులో మొత్తం 4 కేసెస్ ఉన్నాయిరా. ఇందులో మొత్తం 4 కేసెస్ ఉన్నాయి. సో 4 కేసెస్లో చాలా సింపుల్గా ఉంటాయి. సో ఫస్ట్ కేసు నేను చెప్తాను చూడండి. వాట్ ఇస్ ద ఫస్ట్ కేస్? ఫస్ట్ కేస్ ఏంటంటే కేస్ 1. సో కేస్ 1. సో కేస్ 1 ఏంటిది? కేస్ 1, వాట్ ఈస్ దిస్ కేస్ 1? ఓకే, సో కేస్ 1 ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ విత్ non-repeated linear factors. Non-repeated linear factors in the denominator. Non-repeated linear factors in the denominator. Okay, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే ఒక లెట్ f of x is equal to p of x by q of x అనుకోండి. ఓకే, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుందాం, బి ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. లెట్ f of x p of x by q of x is a ప్రాపర్ ఫ్రాక్షన్ అనుకోండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే డిగ్రీ ఆఫ్ p of x is less than డిగ్రీ ఆఫ్ q of x. సో డిగ్రీ ఆఫ్ p of x is less than డిగ్రీ ఆఫ్ q of x. సో f of x is equal to p of x by q of x అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నాం. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ p of x is less than డిగ్రీ ఆఫ్ q of x. ఇప్పుడు ఏమంటున్నాం మనం? ఫ్రాక్షన్స్ విత్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఇన్ ద డినామినేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ q of x ఉందనుకుంటారా. q of x ఒకవేళ ఇలా ఉన్నది అనుకుందాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ p of x by q of x ఎలా ఉన్నది? నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఫ్యాక్టర్ అంటే తెలుసు కదా, ax + b, cx - d, x - ఆల్ఫా, x + బీటా ఈ ఫామ్లో ఉన్నది అనుకుంటారా. ఓకే, లీనియర్ ఫ్యాక్టర్స్. ఎక్కడ ఏది రిపీట్ అవ్వడం లేదు, ఒక్కొక్కసారి వస్తుంది, ప్రతిదీ లీనియర్ ఉన్నది. ఎక్స్ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే, మెథడ్ 1 చాలా జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని ఎలా రాస్తామంటే విల్ రైట్ ఇట్ యాజ్ a/ax + b, b/cx - d, c/x - ఆల్ఫా, d/x + బీటా. అర్థమవుతుందా? a/ax + b, b/cx - d, c/x - ఆల్ఫా, d/x + బీటా. అలా కాకుండా n ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి డినామినేటర్లో, n ఫ్యాక్టర్స్, అప్పుడు ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ p of x by n ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, x - a1, x - a2, సో ఆన్ x - an ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలా రాస్తాం? a1/x - a1, a2/x - a2, సో ఆన్ an/x - an. అలా రాస్తామన్నమాట. అర్థమవుతుందా?
సో ఇదేంటిది కేస్ 1. డినామినేటర్లో ఏమున్నాయన్నా, డినామినేటర్లో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. దిస్ ఈజ్ కేస్ 1. డినామినేటర్లో ఏమున్నాయా, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, అంటే రిపీట్ అవని లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా రాసుకుంటాము, ఒక్కొక్క లీనియర్ ఫ్యాక్టర్కి ఒక్కొక్క కాన్స్టెంట్ పెట్టుకుని ఇలా రాసుకుంటాం. సార్ మరి ఈ కాన్స్టెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏబిసిడి లేదంటే A1 A2 సో ఆన్ ఏఎన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏం లేదన్నా, రైట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం తీసుకుంటాం. రైట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకుంటే విల్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ A1 A2 సో ఆన్ ఏఎన్. ఓకేనా? సో దిస్ ఈస్ కేస్ 1. కేస్ 1 ఏంటంటే ఇంటిగ్రేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ విత్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, అంటే డినామినేటర్లో రిపీట్ అవ్వకుండా లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తే ఎలా చేయాలి. ఓకే, సో ఏం చేస్తాం, సో n లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటే సో A1 బై ఫస్ట్ లీనియర్ ఫ్యాక్టర్, A2 బై సెకండ్ లీనియర్ ఫ్యాక్టర్, సో ఆన్ AN బై n లీనియర్ ఫ్యాక్టర్స్ పెట్టుకొని రైట్ హ్యాండ్ సైడ్ సింప్లిఫై చేసుకొని A1 A2 సో ఆన్ AN వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకేనా?